నమస్తే లీడర్తో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు జ్యోతుల నెహ్రూ. మెట్ట ప్రాంతాలలో కీలక ప్రాంతమైన ఈ నియోజకవర్గంలో మరి ఎంతవరకు అభివృద్ధి సాధించగలిగారు, ఇక ముందు ఎటువంటి అభివృద్ధి హామీలు ఇస్తున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే నెహ్రూ గారు. ఇప్పటికే ప్రచారం అయితే సాగిపోతుంది, మరి ఎలక్షన్ కి కూడా టైం దగ్గర పడింది. మరి ఎలా సాగుతోంది మీ ప్రచారం? ప్రజల వద్ద నుండి ఎటువంటి ఆదరణ లభిస్తోంది? ప్రజల దగ్గర నుంచి చాలా పాజిటివ్ మూమెంట్ తోటి ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి మంచి ఆదరణతోటి మేము ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రజల వద్దకు వెళ్తున్నారు కదా, మరి వారేమంటున్నారు? మీరు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటివి ప్రజల వరకు చేరుకున్నాయి అనుకుంటున్నారు? ప్రజలకి 100% కూడా చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మౌలిక వసతులు కానీ అన్నీ కూడా ఇప్పుడు 100% కూడా చేరినటువంటి పరిస్థితే మేము చేసినటువంటి అన్నీ. దాన్ని బట్టే పాజిటివ్ వేవ్ అన్నది రావడం జరిగింది. ఆ పాజిటివ్ మూమెంట్ తోటే మేము ఎన్నికలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతే, ఎక్కడా కూడా ఎన్నికల్లో సర్వసాధారణంగా ఒక్కసారి పోటీ ఎమ్మెల్యే చేసిన అభ్యర్థి పబ్లిక్ని ఫేస్ చేయడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నో సమస్యలు మిగిలిపోతూ ఉంటుంటాయి. కానీ ఇవాళ ఆ ఇబ్బందులు లేనటువంటి పరిస్థితుల్లో ఏదైనా మిగిలినటువంటి సమస్యలు ఉంటే మేము కూడా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుని నియోజకవర్గంలో ఇంకా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి అన్న దాని మీద కూడా ఓ ప్రణాళిక సిద్ధం చేసి ప్రజలకు ఇచ్చి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి దాని మీద ప్రజలకు ఒక నమ్మకం, విశ్వాసం కూడా ఉంది. చేసింది చూస్తున్నారు, చేయాల్సిందని కూడా చేస్తాననేటటువంటి నమ్మకం ఉంది. కాబట్టి ఈ పాజిటివ్ వేవ్ స్టార్ట్ అయింది. ఓకే, ఇక మీ నియోజకవర్గంగా చూసుకుంటే మెట్ట ప్రాంతాల్లో కీలకమైన నియోజకవర్గం మీది. మరి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి సాగునీటి విషయంలో ఎటువంటి కృషి చేశారు, ఎటువంటి అభివృద్ధి సాధించారు సాగునీటి విషయంలో? అసలు ఒరిజినల్గా నేను రాజకీయాల్లోకి రావడమే సాగునీరు, తాగునీరు అనే సమస్యను ప్రధానంగా పెట్టుకుని రావడం జరిగింది. నేను చేసినటువంటి చాగల్నాడు ఎత్తిపోతల పథకం కానీ, పుష్కర ఎత్తిపోతల పథకం కానీ, తద్వారా ఇంకా వివిధ చెరువులన్నిటినీ కూడా లోతు చేసేటటువంటి కార్యక్రమాలు గతంలో కానీ ఇప్పుడు కానీ ఇవన్నీ ఎప్పుడూ రైతాంగానికి ప్రాధాన్యతనిచ్చుకుంటూనే రైతాంగ అవసరాలు తీర్చుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితే నాది ఎప్పుడు. అందులో చూసుకుంటే ఇప్పుడు ప్రధానంగా పురుషోత్తమ ఎత్తిపోతల పథకం కూడా, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని కూడా కొత్తగా తెచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే అది ఏలేరు రిజర్వాయరు నీటి సామర్థ్యం 24 టీఎంసీలు. ఆ 24 టీఎంసీలు గతించిన 15 ఏళ్ళు బట్టి ఎప్పుడు కూడా 12 టీఎంసీలు మించి అక్కడ రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గోదావరిని అందులోకి మళ్లించి పూర్తి స్థాయిలో దాని సామర్థ్యాన్ని పెంచాలనేటటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేమందరం చెప్పిన మేరకు దాన్ని 1700 కోట్ల రూపాయలు రమారమి రూపాయల ఖర్చుతోటి ఆ పథకం పెట్టడం జరిగింది. అది బాగా ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఏలేరు రిజర్వాయర్లో 24 టీఎంసీ నీరు తెచ్చుకోవడం వల్ల ఏలేరు కుడికాలను ఓపెన్ చేసుకుని మా ప్రాంతానికి 2 పంటలు నీరు పండించేటటువంటి పరిస్థితికి తెచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే దానికి ఆల్రెడీ ఫైనాన్స్ క్లియరెన్స్ అయిపోయింది, 25 కోట్లు శాంక్షన్ అయి ఉంది. ఈ ఎన్నికలు అయిన తదుపరి ఆ పనులు కూడా టెండర్స్ పిలిచేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం వల్ల జరిగినటువంటి లాభాలు చూసుకుంటే ఎక్కడ నీరుకి ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఏలేరు ఆయకట్టు అందరికీ కూడా నీరు ఇచ్చేటటువంటి అవకాశం, అలాగే విశాఖపట్నానికి కూడా పారిశ్రామిక వాళ్ళకు కూడా నీరు ఇచ్చేటటువంటి పరిస్థితులు కలిగాయి. ఇక మూడోది నా నియోజకవర్గానికి సంబంధించి ఏలేరు బ్యాక్ సోర్స్ నుంచి మల్లవరం, గోవిందపురం, మొల్లేరు లిఫ్ట్ ఓ 9,700 ఎకరాలకి 70 ఎకరాలకి నీరు ఇచ్చేటటువంటి పథకాన్ని 132 కోట్ల రూపాయలతోటి అప్పుడు పనులు కూడా మొదలెట్టడం జరిగింది. అది ఈ రకంగా అంటే ఐప్యాచ్ ఏదైతే నా నియోజకవర్గంలో ఉందో దానికి కూడా నీరు ఇవ్వడం జరిగింది. అయితే ఈవేళ నేను మళ్ళీ ప్రజలకు చెప్పేది కానీ నా ఆలోచన విధానం కానీ ఒకటే, ఒక పంట పండించుకోవడానికి అవకాశం కల్పించాం ఈ పథకాలన్నిటి ద్వారా మెట్ట ప్రాంతంలోనే. కానీ 2 పంటలు పండితేనే కానీ రైతు తన కాళ్ళ మీద తను నిలబడలేడనేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 2 పంటలు పండించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఇవాళ ఏలేరు కుడికాలం తెచ్చుకోవడం అయితేనే, అదే రకంగా పాములేరును డైవర్ట్ చేసి ఈ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ నింపుకుంటూ 2 పంటలకి నీరు ఇచ్చేది. గోకవరం మండలానికి కానీ, జగ్గంపేట మండలానికి కానీ, గండేపల్లి మండలానికి కానీ, అలాగే కెల్లంపూడికి కానీ 2 పంటలకి సస్యశ్యామలంగా కెల్లంపూడికి ఇప్పటికే ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 మండలాలకి ఆ పాములేరు డైవర్షన్ ద్వారా
అటు భూపత్పాలను నింపుకోవడం కానీ, సూరంపాలను నింపుకోవడం కానీ, ముసురుమిల్ని నింపుకోవడం కానీ ఇలా నింపుకొని ఈ ప్రాంతానికి అంతటికీ కూడా నీరు తెచ్చుకోవడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా పాములేరు డైవర్షన్ ద్వారా 2 పంటలు పండించడానికి కూడా ప్రణాళికలు వేసుకుని నేను ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మీ నియోజకవర్గం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నవారు ఉన్నారు. మరి వారి కోసం ఇక్కడ విద్యుత్ సమస్యలు అయితే ఉన్నాయి. చాలా మంది రైతాంగం ఇక్కడ నుంచి విద్యుత్ కోసం ఆందోళనలు కూడా చేపట్టారు. మరి వారి కోసం ఎలక్ట్రిసిటీ విషయంలో మీరు ఎటువంటి చర్యలు చేపట్టారు? ఎలక్ట్రిసిటీ విషయంలో అయితే ఇప్పటికీ నేను ఈ టర్మ్ ఎమ్మెల్యే అయిన తర్వాత మరి 4 విద్యుత్ సబ్స్టేషన్లు శాంక్షన్ తీసుకోవడం, పనులు చేయడం కూడా మొదలెడుతుంది. 3 పూర్తయిపోయినాయి, 4వది ఇరుపాక ఇప్పుడు పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అన్నిటికంటే పెద్దది ఏంటంటే 132 kV సబ్స్టేషన్ని శాంక్షన్ ఇచ్చి టెండర్లు పిలిచి ఇప్పుడు పనులు చేస్తున్నారు జగ్గంపేటలోని. ఎందుకంటే అది మొత్తం నియోజకవర్గానికి ఉపయోగపడేటటువంటి పరిస్థితి, కరెంట్ ఇబ్బంది లేకుండా, ఇంటరప్షన్స్ లేకుండా క్వాలిటీ కరెంటుని ఇచ్చేయడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి. ఇదివరకు మేము బొమ్మూరు నుంచో, పెద్దాపురం నుంచో, పత్తిపాడు నుంచో నీరు తెచ్చుకోవాలి కరెంటు. ఇవాళ అలా కాకుండా జగ్గంపేట నుంచే మా 4 మండలాలకి కూడా సరఫరా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 232 kV సబ్స్టేషన్ ఎప్పుడైతే వచ్చిందో వచ్చిన సందర్భంలో ఆ రకంగా ఇవన్నిటిని ఇక్కడ ఎల్సిటీ ప్రాబ్లం లేనటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది. గతంలో ఇప్పుడంటే 9 గంటలు ప్రభుత్వం ప్రకటించేస్తుంది తప్పించి గతించిన 2 సంవత్సరాలు కూడా 9 గంటలు నేను రబీ సీజన్లో మా ప్రాంతానికి మాత్రం ప్రత్యేకించి తెచ్చుకోవడం జరిగింది, ఇవ్వడం జరిగింది రైతాంగానికి. ఇప్పుడు 12 గంటలు ప్రకటించాడు సీఎం గారు నిన్న. ఇక ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి తాగునీటి సమస్య కావచ్చు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేపట్టారు, ఇంకా ఎటువంటివి చేపడతామంటూ హామీలు ఇస్తున్నారు? తాగునీటి సమస్యను పరిష్కారం చేయడానికి ఇంచుమించులో నేను ఈ 3 times ఎమ్మెల్యే చేశాను. 3 timesలో కూడా చాలా వరకు ఓఎస్ఆర్స్ అన్ని ప్రతి గ్రామంలోనే కూడా నిర్మాణం చేయడం జరిగింది. 2 CWD స్కీమ్స్ కూడా తెచ్చుకోవడం జరిగింది. బావవరం దగ్గర నుంచి వాళ్ళ ప్రొటెక్టివ్ వాటర్ స్కీమ్స్ కూడా మేము వాటర్ కూడా ప్రజలకు ఇస్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే వాటర్ గ్రిడ్ ద్వారా 106 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి ప్రత్యేకించి అలాట్ చేసుకుని ఇవాళ సురక్షితమైనటువంటి మంచినీటి ఇవ్వడమే కాకుండా ప్రతి ఇంటికి ఉచిత కుళాయి ఇచ్చేటటువంటి పథకాన్ని తీసుకుని ముందుకెళ్తున్నాం. అందులో ట్రయల్ ప్రాజెక్టుగా కామరాజుపేట కానీ, జగ్గంపేట కానీ, గొల్లలగుంటను కానీ తీసుకున్నాం. ఆ 3 గ్రామాలని ట్రయల్ ప్రాజెక్ట్ చేసి తర్వాత తదుపరి ఈ 106 కోట్ల రూపాయలతోటి ఉన్న 80 గ్రామాలకి కూడా నీరు ఇచ్చేటటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. తాగునీటి గురించి, విద్యా విధానం గురించే చూసుకోవాలనుకుంటే విద్యకి మోడర్న్ డిగ్రీ కాలేజీ ఒకటి తెచ్చుకున్నాం. ఇక్కడ మోడల్ డిగ్రీ కాలేజీ, అదే కాకుండా కిర్లంపూడిలో డిగ్రీ కాలేజీ శాంక్షన్ తెచ్చుకున్నాం. అది ఈ అకాడమిక్ ఇయర్కి స్టార్ట్ అవుతుంది. గోకవరంలో ఓ డిగ్రీ కాలేజీ ప్రపోజల్లో ఉంది. గండేపల్లి జూనియర్ కాలేజీ కూడా ప్రపోజల్లో ఉంది. ఈ 2 కూడా తీసుకురావడం జరుగుతుంది నెక్స్ట్ బేస్లో. ఇక జగ్గంపేటలో ఐటీ సాంకేతిక విద్యను తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ జిల్లాలో ప్రజెంట్ గవర్నమెంట్ కాలేజీలు 2 ఉన్నాయి. ఒకటి రాజమండ్రి, 2 కాకినాడ, 3వది జగ్గంపేటకు తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు అప్పుడే ఆల్రెడీ క్లాసెస్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా విద్యాపరంగా అయితే ఈ రకంగా ఆలోచన చేసుకుని ముందుకెళ్ళడం కానీ చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఈ రకంగా ఉన్నాయి. ఇక పోతే ప్రతి స్కూల్కి కూడా కాంపౌండ్ వాల్ నిర్మాణం చేస్తున్నాం. ప్రతి స్కూల్స్లోని అకామిడేషన్ ఎక్కడ లోటు లేనటువంటి పరిస్థితుల్లో అకామిడేషన్ తేగలిగాం. ఇక ఒక నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధి అనేవి ముఖ్యమైన అంశాలుగా ఉంటాయి. విద్య గురించి అయితే స్కూల్స్, కాలేజెస్ మీరు స్థాపించగలిగారు. మరి యువతకు ఉపాధి అవకాశాల విషయంలో ఎటువంటి పరిశ్రమలు మీరు అభివృద్ధి చేయదలిచారు? ఉపాధి అవకాశాల కోసం, మెరుగైనటువంటి అవకాశాల కోసం అయితే నాది వ్యవసాయ ప్రాంతం. ఇక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తెచ్చి ఆ పరిశ్రమల ద్వారా ఇటు వ్యవసాయదారుడికి భరోసా ఇచ్చే విధంగాను, అటు నిరుద్యోగికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగాను చేయాలనేటటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నాను. దాంట్లో ప్రణాళికగానే ఏ పరిశ్రమ మన ప్రాంతానికి రావాలనుకున్నా రవాణా సౌకర్యం మెరుగ్గా ఉండాలి. ఆ మెరుగ్గా ఉండాలనేటటువంటి అవసరంతో నా నియోజకవర్గంలో ఉన్నటువంటి మేజర్ రోడ్లన్నీ కూడా ఇవాళ వెడల్పు చేసి వైడన్ చేసేటటువంటి కార్యక్రమానికి ముందు శ్రీకారం చుట్టాం. అందులో రింగ్ రోడ్డు కానీ, ఇటు సామర్లకోట నుంచి గోకవరం వెళ్ళేటటువంటి రోడ్డుని కానీ, ఇలా ప్రధానంగా ఈ రోడ్లన్నీ కూడా వైడనింగ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం.
ఎందుకంటే ఒక పరిశ్రమను ఆకర్షించాలనుకున్నప్పుడు వనరులు కావాలి. ఆ వనరులు అన్నప్పుడు నీరా నా దగ్గర ఉంది, ఇక ట్రాన్స్పోర్ట్ బ్రహ్మాండమైన ట్రాన్స్పోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది, ఈ భూమి ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రిసిటీ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి పరిశ్రమలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే 2-3 చిన్న చిన్న పరిశ్రమలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందులో వందల కార్మికులు జీవనాధారం జీవిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ భవిష్యత్తులో మాత్రం, ఎందుకంటే ఇప్పుడు దాకా వ్యవసాయక ప్రాంతం కాబట్టి వ్యవసాయం మీద ఎక్కువ ప్రాధాన్యత పెట్టాను, ఇక్కడి నుంచి మాత్రం ఇండస్ట్రియల్గా కూడా దీన్ని డెవలప్ చేసుకోవాలి. ఆ డెవలప్ చేసుకున్నప్పుడే నిరుద్యోగ సమస్య అన్నది తీరుతుంది, ఉపాధి హామీ కలుగుతుంది వీళ్ళకి అని చెప్పేసి ప్రజలకి అనేటటువంటి ఆలోచనతో ఉన్నాను. ఒక ప్రణాళికాబద్ధంగా ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. వైద్యం అన్నారు మీరు, వైద్యానికి వచ్చినట్టయితే మా నియోజకవర్గంలో ప్రత్యేకించి 3 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కొత్తగా తేవడం జరిగింది. 1 కొత్తపల్లిలోని, 2 రాజపూడిలోని, 3 ఇరుపాకలోని. ఈ తేడమే కాకుండా భవిష్యత్తులో ఇక్కడ ఒకటే నా ఆలోచన ఉంది, 100 పడకల ఆసుపత్రిగా జగ్గంపేట ఆసుపత్రిని అప్గ్రేడ్ చేసి తద్వారా అన్ని సౌకర్యాలు కలిగినటువంటి ఆసుపత్రిగా, ఇంక్లూడింగ్ డయాలసిస్ చేసేటటువంటి పరిస్థితికి కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశానికి కూడా ఏర్పాటు చేయించి అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఆసుపత్రిగా దీన్ని నిర్మాణం చేయించి ప్రజలకు వైద్య సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. కాకినాడ రాజమండ్రి వెళ్లకుండా ఇక్కడితోటే చాలా వరకు వాళ్ళు వైద్య సౌకర్యం పొందాలనేటటువంటి ఆలోచనతో కూడా ఉన్నాను. అవి కూడా పూర్తి చేస్తాను రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో. రైట్. ఇక ప్రత్యర్థుల విషయానికి వస్తే గత 3 టర్మ్స్ నుంచి కూడా చూసుకుంటే పార్టీ అటు ఇటు అయినా కూడా ప్రత్యర్థులు కూడా మీ కుటుంబ సభ్యుల వారే ఉన్నారు. మరి ఎలా ఎదుర్కోబోతున్నారు? కుటుంబంలో కూడా సమన్వయం ఎలా ఉంది? మరి మాకు రాజకీయ శత్రుత్వమే కానీ వ్యక్తిగత శత్రుత్వాలు లేవు. ఇకపోతే గతంలో ఎలాగైతే ఎదుర్కొన్నానో 2 ఎలక్షన్స్, దీన్ని కూడా అదే రకంగా ఎదుర్కొని చాలా సునాయకంగా నా గెలుపు సాధిస్తాను. ఓకే. ఇక మెట్ట ప్రాంతంలో కీలకమైన రాజకీయ నేతలు అందరూ కూడా మీ నియోజకవర్గానికి సంబంధించిన వారే ఉన్నారు. మరి వారితో ఎలా పోటీ ఎదుర్కోబోతున్నారు? ఎలాంటి పోటీ మీకు ఎదురవుతుంది వారి వద్ద నుండి? ఎలా దాన్ని మీరు ఎదుర్కోబోతున్నారు? అసలు ఇది ఒక విచిత్రకరమైనటువంటి పరిస్థితి. నాయకులందరూ ఇక్కడ ఉన్నప్పటికీ ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు తప్పించి ఒకరికొకరు పోటీ అనుకునేటటువంటి విధానంతో ఎప్పుడు కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి జగ్గంపేట నియోజకవర్గం అన్నది ప్రత్యేకించి నా కోసం కేటాయింపబడినటువంటి నియోజకవర్గం ఇది. దీని జోలికి వాళ్ళు రారు, వాళ్ళ జోలికి నేను వెళ్ళను. అయితే ఇప్పటికే మీరు చాలా అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా ఇక్కడ ప్రవేశపెట్టామని చెప్తున్నారు. ఇంకా ఏవైనా అసంతృప్తి మిగిలిపోయిందా? ఈ పని చేయాల్సి ఉంది, ఈ పని చేస్తే ఇంకా ఈ ఓటు బ్యాంక్ తగిలేది అని ఏమైనా ఉందా మీకు? ఇప్పుడు ప్రజల్లో అయితే అసంతృప్తి లేదు, నాలో మాత్రం ఎప్పుడూ కూడా తృప్తి ఉండదు. అసంతృప్తి అని అనక్కర్లేదు, దాన్ని తృప్తి ఉండదు. ఎందుకంటే నన్ను నమ్ముకున్నటువంటి ప్రజలకు ఇంకా చేయాలి అనేటటువంటి తాపత్రయం ఉంటుంది నాకు. ఆ విధానంలోనే ఆలోచన కూడా చేస్తాను నేను. ముఖ్యంగా ఇక్కడ ఈ ఎన్నికలను మేము ఫేస్ చేయడానికి కూడా చాలా సులభతరమైనటువంటి పరిస్థితి ఎందుకైందంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఆయన ఇచ్చినటువంటి ఆయుధాలు, ఇవాళ సంక్షేమం తరపున చూసుకుంటే సంక్షేమం కానీ, అలాగే అభివృద్ధి కానీ, ఆయన చేస్తున్నటువంటి మేజర్ ఇష్యూస్, ఇటు రాజధాని నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ, ప్రాజెక్టుల నిర్మాణం కానీ, ఇవన్నిటినీ కూడా ఒక ఆయుధాలుగా మాకు ఇచ్చాడు ఎన్నికల్లో. ఆయుధాలకు సానబెట్టి ప్రజలకు చెప్పుకుంటూ ముందుకెళ్తే ఎన్నికలకు సులభతరం అయ్యేటటువంటి పరిస్థితి. ఎటువంటి సంక్షేమ పథకాలు చేస్తామంటూ హామీలు ఇస్తున్నారు మీరు ప్రజలకి? పార్టీ పాలసీ ప్రకారం చూసుకున్నట్టయితే ఇవాళ ప్రతి సామాన్య కుటుంబీకుడికి కూడా ఆడపిల్లకి పెళ్ళైతే ₹1,00,000 ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ పార్టీ ప్రకటించడం జరిగింది. అదే రకంగా మళ్ళీ ఏదైతే పెన్షన్ ఉందో, పెన్షన్ ఇప్పటి వరకు 2,000 ఇస్తున్నారు. 2,000 చేశారు, 2,000ని ఇవాళ 3,000 చేయబోతున్నాం అని చెప్పేసి అని కూడా చెప్పడం జరిగింది. ఇలా సంక్షేమ కార్యక్రమాల వరకు చూస్తే, ఇక ఇళ్లదాని వరకు వస్తే ఇల్లు ఇప్పటిదాకా బాకీ ఉండేది, అలా కాకుండా గత బాకీలన్నీ కూడా రద్దు చేస్తామని చెప్తున్నాం. అదే రకంగా రాబోయేటటువంటి వారు ఎవరికి కూడా బాకీ అన్నది లేకుండా, వాళ్ళకి బరువు లేకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వమే
బాధ్యత తీసుకుని ఇల్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఇక ఇళ్ల స్థలాల విషయమే కావచ్చు, కమ్యూనిటీ హాల్సే కావచ్చు, భవనాలే కావచ్చు, కుల సమీకరణాల విషయంలో మీరు ఎటువంటి అభివృద్ధి చేశారనుకుంటున్నారు? ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అభివృద్ధి చేసేనే తప్పించి కుల సమీకరణలు అన్నా ఏమీ లేదు. ఎందుకంటే మా నియోజకవర్గం చాలా ఇదిగా ఉంటుంది. ఎక్కడ కూడా కులాల యొక్క ప్రసక్తి రాదు. అందరూ కూడా అన్నదమ్ములు భావాలతోటి వరసలతోటి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ కులం ఆ కులం అని వ్యత్యాసం కనిపించేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ రకంగానే అభివృద్ధి అన్నదాన్ని అందరికీ సమానంగా చేసుకెళ్ళడం జరుగుతుంది. రైట్. ఇక క్యాడర్ విషయానికి వస్తే మరి పార్టీ ఏదైనా క్యాడర్ మీ వెంటనే ఉంటుంది అని అనుకుంటున్నారా? ఎలా సహకరిస్తున్నారు? అది నా అదృష్టం. ఎందుకంటే క్యాడర్కి ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, నమ్మకం నా మీద ఉంది. వాళ్ళకి ఏమొచ్చినా కుటుంబ పెద్దగా నేను ఉన్నాను అనేటటువంటి ఒక ధైర్యంతో ఉంటారు వాళ్ళు. నేను వాళ్ళకి ఏం చేశాను ఏం చేయలేదు అన్నది మరి నాకైతే పూర్తిగా తెలియదు. కానీ మొత్తానికి మాత్రం ఎప్పుడూ కూడా క్యాడర్, నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా క్యాడర్ అన్నది మాత్రం జగ్గంపేట నియోజకవర్గంలో నాతో వెన్నంటి ఉండడమే నా అదృష్టం. అది నా ఆస్తి కూడా క్యాడరే. రైట్ సార్, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. రైట్. తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా ఉన్నటువంటి మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించడంతో పాటు ఎలక్ట్రిసిటీ విషయంలో కూడా ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. ఇక్కడ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కూడా ఇక్కడ అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలే మళ్ళీ టీడీపీని గెలిపిస్తుందంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి లీడర్తో ముఖాముఖి. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.